కాంగ్రెస్ వచ్చిన 100 రోజులకే 6 గ్యారెంటీలు పూర్తి చేస్తా అన్నారు కదా! కానీ కేవలం ఒక్కటే ఒక గ్యారెంటీ పూర్తయింది. మిగతావి 100 రోజుల్లో పూర్తి చేస్తారంటారా? నేను ఒకటి చెప్తా గట్టిగా. ఇవాళ ఇల్లుకు పాదులు వేస్తాం. ఇల్లు కట్టడానికి ఇంట్లో పోవడానికి ఎన్ని ఏండ్లు పడుతుంది? సిమెంట్ రావాలి, ఇసుక రావాలి, మేస్త్రి రావాలి, ఇన్ని కష్టాలు ఉంటాయి. కాబట్టి ఇల్లు కప్పు పడ్డాక ఆ ఇంట్లోకి పోయి కాపురం చేస్తామనేది ఒక గ్యారంటీ ఉంది. కాపురం చేసినప్పుడే కదా ఇంట్లో ఏమేమి సామాన్లు తెచ్చుకోవాలని చదువుకుంటాం. ఇది కూడా అంతే. కొత్తగా వచ్చినోడు అన్నీ మనకు కుప్పెడు అప్పులు ఉన్నాయి. ఆ అప్పులను చూసుకోవాలి. అనంగానే ఎవరం పెట్టలేం. ఇంట్లో వండుకున్న బువ్వ గుడక టయానికి తీసుకొని ఇంట్లో ఉన్న కుటుంబం గుడక తినలేం. నలుగురు పిల్లలు ఉంటారు. నలుగురు పిల్లలకు ఎవరికి ఎంత పెట్టాలి, ఎప్పుడు ఎంత పెట్టాలని ఆలోచిస్తాం. అలాంటిదే ఈ రాజకీయం గుడక. కానీ రాగానే పెడతాడు అనేది మటుకు అది అసమం. నాకు గుడక నాది మామనార్ జిల్లా, నార్కర్నూలు జిల్లా. ఇప్పుడు నేను వచ్చి 35 సంవత్సరాలు అయింది ఫిలింనగర్. 35 సంవత్సరాల నుండి ఒక మాట ఒక పెద్ద మనుషులు ఇక్కడ నేను రూపాయకు బట్ట ఉతికిస్త్రీ చేసిన. నాకు ఇస్తాన్న స్థలము వాళ్ళు తెలంగాణ వాళ్ళండి, మనం ఆంధ్రోళమండి. తెలంగాణలోకి ఇచ్చేది నా నోట్లే మన్ను కొట్టిండ్రు. నేను రోడ్డు విన్నే బతుకుతున్నా. నా అయ్య ఏమెంత రెడ్డి గెలిచిండు. మా నాయన చల్లగా 100 ఏళ్ళు ఉండాలి. ఆయన ముఖ్యమంత్రి కావడానికి నేను కోటి దేవుళ్ళకు మొక్కుకున్నా. నా ఆస్తి కూడా నేను హైదరాబాద్కు వచ్చినందుకు నా పాలెలు కబ్జా చేసుకున్నారు. ఆయన దగ్గరికి మొన్న పోయినా ప్రజా దర్బార్లో ఇచ్చొచ్చిన. ఆ తండ్రి బాగుండాలి, దేశాన్ని పరిపాలన చేయాలి. నాకు ఇప్పుడు 75 సంవత్సరాలు. నేను వచ్చి 35 ఏళ్ళు అయింది ఫిలింనగర్. కానీ నేను ఇప్పటికీ కష్టమే చేస్తా. రోజుకి ఇస్త్రీ చేసుకొని బతుకుతా. ఆయన మంచిగా చేస్తాడని ఆశ, ఆయన చల్లగా ఉండాలని నా కోరిక. అంటే ఇప్పుడు కేంద్రంలో కూడా సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వస్తే తొందరగా చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. దాన్ని మీ అభిప్రాయం ఏమంటారు? నాకైతే సెంటర్లో కూడా కాంగ్రెసే రావాలని నేను కోరుకుంటున్నా. దేశం అమ్మినా అమ్మకున్నా ఇప్పుడు నువ్వు వచ్చినావు, పని ఉంది, నువ్వు పని చేయాలంటే నీ చేతికి పని దొరకాలి. పని దొరకాలంటే పదవి కావాలి. మళ్ళీ ఆ పదవి కావాలంటే ఇక్కడ ముఖ్యమంత్రి గెలిచి ఊకే కూర్చుంటే ఏమవుతుంది? ఆయన ఏం చేయలేడు కదా. మళ్ళీ అది కూడా మనం అనుకోవాలి. మనుషులు కూడా ప్రజలు కూడా దయచేసి ఆడికి పోయేతోళ్ళను, ఎంపీలను, ఎమ్మెల్యేలను తోలిచ్చే బాధ్యత ఈ దేశం మీద, తెలంగాణ ప్రజల మీద ఉంది. నేను ఒక్కదాన్ని వేస్తే వాళ్ళు రారు, నా కుటుంబం వేస్తే రారు. అందరూ దేశం అంతా కూడా వేయాల్సిన హక్కు వాళ్ళకుంది. నేను అదే కోరుకుంటున్నా. థ్యాంక్స్.